అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఇక్కడున్న ముస్లిం సోదర సోదరీమణులకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక మహిళా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకొచ్చాను. ఎమ్మెల్యేగా కోవూరు నుండి పోటీ చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి. ఇద్దరికి మీ అపూర్వమైన సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయని, ఆయన ఒక మహిళకి ఇన్ని సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుండి నన్ను నిలబెట్టినందుకు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఆయన నిలబెట్టడం చాలా కరెక్ట్ అని మీరు నిరూపిస్తారని నేను అనుకుంటున్నాను. మీరందరూ చూస్తూనే ఉన్నారు. 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిపక్ష నేతలు అనవసరంగా ఒక కుటుంబ స్త్రీగా ఉండి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నా భర్తతో కలిసి రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. నన్ను ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ నేనైతే సమాధానం కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ప్రజలే దేవుళ్ళు అని నమ్మే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీరు రేపు మే 13వ తేదీ మీ తీర్పుని చూపించి వాళ్ళ కళ్ళు తెరిపించాలి. మీరు ఇన్ని రోజులు ఏం చేశారో ప్రజలకి చెప్పుకోండి, ఓట్లు అడగండి. వాళ్ళకి ఇష్టమైతే వేస్తారు, లేదంటే వెయ్యరు. అది ఒక్కటే ఏ రాజకీయ నాయకుడికైనా సమర్థవంతమైన రాజకీయ నాయకుడి లక్షణం అది. అంతేగాని అవాకులు చవాకులు పేలడం, పిచ్చి విమర్శలు చేయడం, మాట్లాడితే ఉపన్యాసాలు రావని, సంస్కారం లేని ఉపన్యాసాలు మైకు దొరికిందే కదా అని ఉపన్యాసాలు ఇవ్వడం, ఇది రాజకీయం కానే కాదని నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మనకి చాలా హామీలు ఇచ్చారు. వాలంటరీకి 10,000 చేస్తానని చెప్పారు. పెన్షన్ ప్రతి అవ్వాతాతకి 4,000 పెంచుతామని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ 6,000 చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మహిళలందరికీ నెలకి 1,500 రూపాయలు అందిస్తానని చెప్పారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా స్త్రీలకు ఫ్రీ, నిరుద్యోగులకు 3,000, తల్లికి వందనం, ఒక్కో బిడ్డకు 15,000, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, రైతులకు ఏటా 20,000, మెగా డిఎస్సి, 20 లక్షల జాబ్లు, ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు. కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి ఓటు వేసి, నాకు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మనము మన పట్టణాలు పల్లెలు అన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాను. షాదీఖానాన్ని నిర్మిస్తాను. ఎస్సీ మరియు ఎస్టీల కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు, అలాగే వాటి డెవలప్మెంట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. పశ్చిమ హరిజనవాడలో నిర్మాణ దశలో ఉన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానము నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తాను. తూర్పు హరిజనవాడలో ఉన్న శ్మశాన వాటికకు సకల సదుపాయాలు కల్పిస్తానని చెప్తున్నాను. అదేవిధంగా హరిజనవాడ నుండి పాతూరుకు వెళ్లే రోడ్డు సమస్యను పరిష్కరించి అభివృద్ధి చేయిస్తాను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే మన గ్రామంలో రామ మందిరాన్ని అభివృద్ధి చేస్తాను. మీ రేపాల గ్రామ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారి నిధులతోనూ మన ఎమ్మెల్యే నిధులు అన్నీ ఖర్చు పెట్టి మన గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాను. మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి నేను నిన్ననే చూశాను, ఒక గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతవరకు ఉన్నారో అంతవరకే రోడ్డు వేసి తర్వాత వదిలేశారు. ఓట్లు అడిగారు, వెళ్ళిపోయారు. చెప్పిన మాటలు ఏవీ తీర్చలేదు అని మాత్రం అనుకోబాకండి. మీ గ్రామంలో ఉన్న సమస్యలు కూడా నేను అవగాహన చేసిన ఈ గ్రామంలో ముస్లిం సోదరులకు మీరు ఇక్కడ రేపాల గ్రామస్తులు ఎవరైనా కానీ కోవూరు నియోజకవర్గం నుంచి ఎవరైనా ఒకటే చెప్తున్నాను, మీరందరూ ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎవరికి కమిషన్లు ఇవ్వలేదు.
ఎవరికి అప్పులు ఇవ్వలేదు. మీ పాటికి మీరు మీ వ్యాపారాలు ఎవరి పాటికి వాళ్ళు యథేచ్ఛగా స్వేచ్ఛగా చేసుకోవచ్చు. అదైతే నేను మీకు మాటిస్తున్నాను. అందరూ గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోతూ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎవరన్నా పక్క వాళ్ళు వస్తే షాపులు మూసేయడం, లేదంటే ఎవరంటే వాళ్ళు ఏమన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేయాలనుకోవడం, ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు మీరు. ఈ తర్వాత మీరు ఇవన్నీ ఏం చేయక్కర్లేదు. ప్రశాంతంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు. కమిషన్ల బిజినెస్ అనేది ఎక్కడా ఉండదు, మచ్చ కూడా కనపడదు. అదే నేను ప్రతిసారి చెప్తున్నాను. అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం అంటే నేను ప్రతిసారి మీకు చెప్తున్నది ఇదే. అంటే ఎటువంటి కమిషన్లు లేని కోవూరు నియోజకవర్గం అని. అదేవిధంగా వివాదరహిత కోవూరు నియోజకవర్గం కూడా ఎవరు గొడవలు దానికోసం దీనికోసం ఏమీ లేకుండా ప్రశాంతమైన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.